కార్తీక మాసం కూడా వెళ్ళిపోతుంది కదా! సో, మీలో ఎంతమంది కందా బచ్చల కూరని ట్రై చేసేసారు? ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేసేయండి. ఈ కార్తీక మాసంలో కంపల్సరీగా తినాల్సిన కూర ఏదైనా ఉందంటే కందా బచ్చల కూర. అండ్ టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. ముందుగా ప్రిపరేషన్‌లోకైతే వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. ముందుగా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని పోపుకి సంబంధించినయన్నీ వేసుకొని బాగా ఫ్రై అయితే అవ్వనివ్వాలి. నేనైతే బచ్చల కూరని ముందుగానే వాష్ చేసుకొని అయితే పక్కకు పెట్టేశాను. సో, దాన్ని యాడ్ చేసేస్తున్నా. దీంట్లో వాటర్ మొత్తం పోయేంత వరకు స్టవ్ మీద అయితే ఉంచాల్సి ఉంటుంది. అండ్ 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం అండ్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని దాంట్లో వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు మనం కదుపుతూనే ఉండాలి. అండ్ నేను అయితే ఉడకబెట్టిన కందనైతే తీసుకున్నాను. ఇది ఉడకపెడితేనే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ తర్వాత 1 కప్ ఆఫ్ చింతపండు గుజ్జు అండ్ చిన్న బెల్లం కూడా తీసుకున్నాను ఫర్ ద టేస్ట్ కోసం. అండ్ లాస్ట్‌లో దించేసిన తర్వాత కాస్త మెంతుల పొడిలో వాటర్ యాడ్ చేసేసుకొని దాంట్లో సర్వ్ చేసేసుకోవడమే. సో, చాలా టేస్టీగా ఉండే కందా బచ్చలు రెడీ.